నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మరోవైపు ఈరోజు హాలిడే కాబట్టి, సెలవు దినం కాబట్టి, అటు నవరాత్రి ఇటు సెలవు దినం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అయితే ఆలయ సిబ్బందికి పోలీసులకు మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, సో భక్తులకు గంటలు క్యూ లైన్లలో చుక్కలు చూపెట్టారు. 500 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి పోవాలనుకున్న వాళ్ళు కూడా 5-6 గంటల సేపు వాళ్ళని క్యూ లైన్లలో నిలబెట్టేశారట. భక్తులైతే తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువైపు మరొక వైపు అటువైపు కాదంబరి జత్వాని మరి ప్రభుత్వానికి ఇప్పుడు ఈమెనేమైనా కనుక ప్రభుత్వం మా విశిష్ట అతిథి, ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా విశిష్ట అతిథిగా ఈమెను గుర్తించాలి అని చెప్పి ఏమైనా కనుక ఒక ఆర్డర్ ఏమన్నా పాస్ చేస్తారేమో మనకు తెలియదు. కానీ కాదంబరి జత్వానికి పోలీసులను పెట్టి నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రత్యేక ప్రోటోకాల్ దర్శనం ఇచ్చారట. అంటే ప్రొద్దున 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బ్రేక్ దర్శనం అట. ఆ దర్శనం ప్రోటోకాల్ మధ్యాహ్నం 2 నుంచి 4 వరకేనట. అయినా కూడా ఈమెకు ఆ నిబంధనలన్నీ బ్రేక్ చేసి పోలీసులను దగ్గరుండి మరీ ఆమెకు బ్రేక్ దర్శనం కోసం పంపిస్తున్నారట. ఒకవైపు భక్తులేమో క్యూ లైన్లలో మాడిపోతున్నారు నిలబడి అక్కడే. ఇక్కడ పోలీసులేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు పంపించుకుంటున్నారట. ఆలయ సిబ్బంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు పంపించుకుంటున్నారట. కాదంబరి జత్వాని లాంటి వాళ్ళకేమో రాజ్య మర్యాదలతో నిబంధనలు ఉల్లంఘించి మరీ దర్శనం అట. ఆమె నడుస్తోంది అరని పాసుగుణ హనీ ట్రాప్ 50 రూపాయలు ఎదుర్కొని దేశవ్యాప్తంగా చాలా చోట్ల కేసులు పెట్టించుకొని నిందితురాలుగా జైల్లో ఉండి వచ్చిన ఈమెకు కూడా ఇంత అదృష్టం కలిసి వచ్చేసిన చూశారు. ఇటువంటివే అనుకుంటా, కామెడీ కాకుంటే. ఆమెకు ఇట్లా ప్రత్యేక దర్శనం అంట, ప్రత్యేకంగా పోలీసులట ఆమెకు. సో భక్తులకు ఫుల్గా మండింది, తిరగబడ్డారు ఆమె మీద కాదు. ఒకవైపు ఆమె వెళ్ళిపోతుంది చేస్తున్నారు, భక్తులు తిరగబడ్డారు అధికారుల మీద. ఏంది ఇది, ఎంతసేపు ఇది, ఏంటి మీకు కావాల్సిన వాళ్ళు పంపించేసుకుంటున్నారు, మమ్మల్ని ఏమో కీలైన్లో నలిగిపోతున్నారు, మాడిపోయేటలు చేస్తున్నారు, మేము ఎన్ని గంటల సేపు ఇలా ఉండాలి, చిన్నపిల్లలతో వచ్చాం, ముసలితో వచ్చాం, ఇంత దారుణంగా చేస్తారా, ఇవేం ఏర్పాట్లు, ఇదేం ప్రభుత్వం అని చెప్పి భక్తులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. మరి ఇక పోలీసులు ఏమైనా కనుక బ్రేక్ దర్శనం రద్దు చేసే ఆలోచన చేస్తాం అది ఇది అని చెప్పి ఏదో భక్తులకైతే సర్ది చెబుతూ ఉన్నారట. ఇంతకుముందు పోయినసారి దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి దర్శనం బాగా అయిందని చెప్పి 1-2 భక్తులు కానీ కొన్ని మీడియాలతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. ఈసారి మాత్రం నరకం చూపించారు బాబోయ్. అసలు ఏర్పాట్లు లేవు సరిగ్గా. అండ్ ఇక్కడ వాళ్ళ మధ్య సమన్వయమో లేదు. రాజకీయ నాయకులు, పోలీసులు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏమో డైరెక్ట్ పోయి వాళ్ళ సేవలోనే తరించిపోతున్నారు, మాలాంటి సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. దేవుడి దగ్గరికి పోయిన తర్వాత దేవుడు కనిపించడమేమో కానీ అక్కడికి పోకముందే వీళ్ళకి దేవుడు కనిపించినట్టున్నాడు.